ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్లో బైనరీ వేపర్ సైకిల్ గురించి అండ్ రీజనరేటివ్ అండ్ రీహీటింగ్ సైకిల్ గురించి మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన బేసిక్ వీడియోస్. అండ్ అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ సైకిల్స్ చాలా వరకు మనం చెప్పుకున్నాము. సో ఎక్కువ పవర్ ప్లాంట్స్ మనకి ర్యాంకింగ్ సైకిల్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి ఈ రెండు సైకిల్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క వర్కింగ్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ బైనరీ వేపర్ సైకిల్ అండ్ రీహీటింగ్ ఆర్ రీజనరేటింగ్ రెండు మిక్స్ అయ్యి ఈ సైకిల్ అనేది ఉంటుంది. సో అది ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇది ఒక పవర్ ప్లాంట్. సో ఈ పవర్ ప్లాంట్ దేని బేస్ మీద రన్ అవుతుంది అంటే ఒక సైకిల్, ఇన్బిల్ట్ సైకిల్ ఉంటుంది. అది ర్యాంకిన్ సైకిల్ అవ్వచ్చు, ఆటో సైకిల్ అవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ సైకిల్స్ ఉంటాయి. సో అందులో ఏదో ఒక సైకిల్ మీద ఇది వర్క్ అవుతూ ఉంటుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బైనరీ వేపర్ సైకిల్ అంటే ఏంటి. సో బైనరీ వేపర్ సైకిల్లో ఏం జరుగుతుంది? ఓకే, సో ఏదైనా పవర్ ప్లాంట్ రన్ అవ్వాలి అంటే 4 ఉండాలి. 1 బాయిలర్ ఉండాలి, 2 టర్బైన్ ఉండాలి, 3 కండెన్సర్ ఉండాలి, అండ్ 4 ఫీడ్ పంప్ ఉండాలి. ఇవి బేసిక్ అనమాట. సో ఇంకా ఎక్విప్మెంట్ యాడ్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టర్బైన్ ఉంది, ఇక్కడ ఒక బాయిలర్ ఉంది, ఫీడ్ పంప్ ఉంది, కండెన్సర్ ఉంది. ఓకే, కానీ మనం ఇక్కడ నార్మల్ బాయిలర్ అనేది వాడట్లేదు. ఏం వాడుతున్నాం మరి? మెర్క్యూరీ బాయిలర్ అనేది వాడుతున్నాము. సో మెర్క్యూరీ బాయిలర్తో మనం ఏం చేస్తాము? అంటే ఈ టర్బైన్కి వచ్చే ఈ ఇన్లెట్ వాటర్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తాము. టర్బైన్కి వచ్చే ఈ స్టీమ్ని మనం స్టీమ్ కింద కన్వర్ట్ చేస్తాము. ఓకే, సో ఈ టర్బైన్కి వచ్చి ఈ ఫీడ్ వాటర్ ఎలా స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ మెర్క్యూరీ ఉంది కదా. సో ఆ మెర్క్యూరీని మనం ఏం చేస్తాము అంటే దాని యొక్క టెంపరేచర్ రైజ్ చేస్తాము. సో టెంపరేచర్ ఎప్పుడైతే రైజ్ చేసామో దీని యొక్క టెంపరేచరు ఇది గెయిన్ చేస్తుంది, ఈ ఫీడ్ వాటర్. ఓకే, సో మరి దీని యొక్క టెంపరేచర్ రైజ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ ఒక హీట్ ఎక్స్చేంజర్ అనేది వాడతాము. అంటే మెర్క్యూరీని మనం హీటప్ చేస్తాము. ఓకే, సో అది ఏమవుతుంది, మళ్ళీ మనం తీసుకువెళ్ళి ఇక్కడ మెర్క్యూరీ టర్బైన్ ఉంటుంది మళ్ళీ. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ కూడా మనకి ప్రెజరైజ్ అయిందో, దాని యొక్క ప్రెజరైజ్ అంటే లైక్ స్టీమ్ లాగా అది కూడా వేపర్ కింద కన్వర్ట్ అయిందో, టర్బైన్లో ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అయ్యి ఆ వేపర్ కాస్త మళ్ళీ ఏమవుతుంది, మనకి ఈ హీట్ దీనికి ఇచ్చేస్తుంది. సో ఆ వేపర్ కాస్త లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి, అంటే మెర్క్యూరీ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ మెర్క్యూరీ బాయిలర్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఒకే పర్పస్ మీద 2 చేస్తున్నాము. ఒకటి, ఈ మెర్క్యూరీని మనం హీటప్ చేయడం ద్వారా దాని యొక్క టెంపరేచర్ పెరిగి సో ఈ ఫీడ్ వాటర్ని హీట్ చేస్తున్నాము. రెండోది ఏం చేస్తున్నాము, సేమ్ ఈ మెర్క్యూరీ టర్బైన్ని మనం రొటేట్ చేసి ఇంకొక జనరేటర్కి మనం కనెక్ట్ చేసి అక్కడి నుంచి కూడా పవర్ తీసుకుంటున్నాము. సో ఈ టర్బైన్ నుంచి అవుట్లెట్ డైరెక్ట్గా ఇలా వెళ్తూ, సో ఇక్కడ కండెన్సర్లో మనం ఏం చేస్తున్నామంటే దీని కండెన్సర్ హీట్ ఎక్స్చేంజర్ అంటారు. సో ఈ కండెన్సర్లో ఏమవుతుందంటే దీని యొక్క హీట్ ఈ ఫీడ్ వాటర్ ఏదైతే వెళ్తుందో బాయిలర్కి, టర్బైన్కి వెళ్తుందో, సో దాన్ని మనం ప్రీహీట్ చేస్తాము. ఓకే, సో స్టీమ్ వచ్చి టర్బైన్లో ఎక్స్పాండ్ అవుతుంది, దాని తర్వాత కండెన్సర్లో కండెన్సేట్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ పంపుతో ఈ సైకిల్ అనేది రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దాని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. అదే మెర్క్యూరీ బాయిలర్. సో మెర్క్యూరీ బైనరీ వేపర్ సైకిల్ అంటారు దాన్ని. ఓకే, సో ద మెర్క్యూరీ బాయిలర్ హీట్స్ ది మెర్క్యూరీ ఇంటూ మెర్క్యూరీ వేపర్స్ ఇన్ ఏ డ్రై అండ్ సాచురేటెడ్ స్టేట్. సో ఆ మెర్క్యూరీ బాయిలర్లో ఏమవుతుంది, మెర్క్యూరీ అనేది హీట్ అవుతుంది. సో హీట్ అయ్యి ఏమవుతుంది, మనకి వేపర్ కింద కన్వర్ట్ అవుతుంది. సో అది ఏ స్టేట్లో ఉంటుంది, డ్రై అండ్ సాచురేటెడ్ స్టేట్లో ఉంటుంది. దీస్ మెర్క్యూరీ వేపర్స్ ఎక్స్పాండ్ ఇన్ ది మెర్క్యూరీ టర్బైన్ అండ్ ది ఫ్లో త్రూ ది హీట్ ఎక్స్చేంజర్ వేర్ దే ట్రాన్స్ఫర్ ది హీట్ టు ది ఫీడ్ వాటర్ అండ్ కన్వర్ట్ ఇంటూ స్టీమ్. మనం అనుకున్నాం కదా, సో ఎప్పుడైతే ఇది ఎక్స్పాండ్ అయిందో టర్బైన్లో ఎక్స్పాండ్ అవుతుంది. సో టర్బైన్లో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిందో అది ఏం చేస్తుంది, మళ్ళీ అక్కడ కిందన హీట్ ఎక్స్చేంజర్ ఉంది కదా. సో ఈ హీట్ ఎక్స్చేంజర్లో దీని యొక్క హీట్
ఈ ఫీడ్ వాటర్కి అనేది ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు కన్వర్షన్ ఇంటూ స్టీమ్, అది కాస్త స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ద స్టీమ్ ఈజ్ పాస్డ్ త్రూ ది స్టీమ్ సూపర్ హీటర్ వేర్ ద స్టీమ్ ఈజ్ సూపర్ హీటెడ్ బై ది హాట్ ఫ్లూ గ్యాసెస్. సో మనం ఇక్కడ అనుకున్నాం కదా, ఇక్కడ ఎప్పుడైతే ఈ ఫీడ్ వాటర్ మనకి స్టీమ్ కింద కన్వర్ట్ అవుతుంది, ఫీడ్ వాటర్ టెంపరేచర్ రేజ్ అవ్వడమే కాకుండా స్టీమ్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ సూపర్ హీటెడ్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది ఆ స్టీము. దేనివల్ల? దీని యొక్క ఫ్లూ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇది సూపర్ హీటెడ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. అంటే కంప్లీట్గా హై టెంపరేచర్ ఉన్న స్టీమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ద స్టీమ్ ఈజ్ పాస్డ్ త్రూ ది స్టీమ్ సూపర్ హీటర్ వేర్ ద స్టీమ్ ఈజ్ సూపర్ హీటెడ్ బై ది ఫ్లూ గ్యాసెస్. ద స్టీమ్ ఈజ్ దెన్ ఎక్స్పాండెడ్ ఇన్ ది స్టీమ్ టర్బైన్. సో ఎప్పుడైతే సూపర్ హీటెడ్ స్టేజ్కి వెళ్ళిందో అది ఆ స్టీమ్ టర్బైన్లో ఎక్స్పాండ్ అయ్యి సో అది ఆ జనరేటర్ని రొటేట్ చేసి మనకి ఎలక్ట్రిసిటీ పవర్ అనేది ఇస్తుంది. సో ఇది బైనరీ వేపర్ సైకిల్. ఓకే, రీజనరేటివ్ సైకిల్ గురించి తెలుసుకుందాం. రీహీట్ రీజనరేటివ్ సైకిల్ అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బాయిలర్ ఉంది, ఇక్కడ టర్బైన్లు రెండు ఉన్నాయి, హెచ్పి ఉంది, ఎల్పి ఉంది. ఓకే, సో మనం ప్రీవియస్గా రీహీట్ సైకిల్ వేరేగా తెలుసుకున్నాము, రీజనరేటివ్ సైకిల్ వేరేగా తెలుసుకున్నాము. కానీ ఇక్కడ ఇందులో రెండు కలిపి ఉంటాయి. సో ఈ రెండు కలిపి ఉండడం వల్ల మనకి ఏంటి అంటే ఇందులో ఏమి ఎఫెక్ట్ అవుతుంది అంటే థర్మల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో ఎలా పెరుగుతుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, బాయిలర్ నుంచి మనం ఒక ట్యూబింగ్ తీసుకొని డైరెక్ట్గా ఒక టర్బైన్కి పంపించాము. సో బాయిలర్లో స్టీమ్ జనరేట్ అవుతుంది, అది డైరెక్ట్గా వచ్చి ఈ టర్బైన్ని రొటేట్ చేస్తుంది. ఓకే, సో రొటేట్ చేసిన తర్వాత దాని యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, సో దాని యొక్క అవుట్పుట్ని తీసుకెళ్ళి ఈ బాయిలర్ ఏదైతే ఉందో ఆ బాయిలర్ గ్యాసెస్ ఉంటాయి కదా, హాట్ గ్యాసెస్ ఉంటాయి కదా, దాని లోపల నుంచి మళ్ళీ తీసుకెళ్తే దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయిన దాన్ని మనం మళ్ళీ హీట్ చేసామో దాని యొక్క టెంపరేచర్ పెరిగి మళ్ళీ ఎల్పి, సో లో ప్రెషర్ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాము. సో మళ్ళీ యూజ్ చేసాము, సో ఇక్కడ మళ్ళీ టర్బైన్ రొటేట్ అయింది, డైరెక్ట్గా ఇక్కడ కండెన్సేట్ అయిపోయింది. సో ఇలాగా పంపుతో ఈ కండెన్సేట్ మళ్ళీ బాయిలర్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడికి మనం ఒక పార్ట్ చూసాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు అంతా చేసేది ఈ రీహీటింగ్ అండ్ రీజనరేటింగ్. ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టర్బైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇగో ఇక్కడ చూసారు కదా, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, టర్బైన్లోంచి కొన్ని పాయింట్లు తీసుకున్నాము. అంటే దాని నుంచి హాట్ స్టీమ్ వస్తుంది. ఈ హాట్ స్టీమ్ ఏం చేస్తుంది అంటే ఈ పంపు నుంచి వెళ్ళి వాటర్ ఉంది కదా, ఈ ఫీడ్ వాటర్ యొక్క టెంపరేచర్ పెంచుతుంది. సో బాయిలర్కి వెళ్ళి ఇన్కమింగ్ ఫీడ్ వాటర్ ఉంది కదా, దాని యొక్క టెంపరేచర్ పెంచడానికి మనం ఈ టర్బైన్స్ నుంచి కొన్ని ట్యాపింగ్స్ తీసుకొని హాట్ స్టీమ్ని దాని సరౌండింగ్స్ మనం పంపిస్తాం. సో ఈ హాట్ స్టీమ్ ఏం చేస్తుంది, ఈ ఫీడ్ వాటర్ని టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి మనకు బాయిలర్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేసేలాగా చూస్తుంది. సో ఇది మెయిన్ డిఫరెన్స్. ఈ రెండు కలిపితే రీహీట్ రీజనరేటివ్ సైకిల్ కలిపితే ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ సైకిల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇన్ స్టీమ్ పవర్ ప్లాంట్స్ యూజింగ్ హై స్టీమ్ ప్రెజర్ రీహీట్ జనరేటివ్ సైకిల్. సో ఇందులో స్టీమ్ పవర్ ప్లాంట్స్లో చాలా ఎక్కువగా ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ద థర్మల్ ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ సైకిల్ ఈస్ హయ్యర్ దెన్ ఓన్లీ. సో ఇది థర్మల్ ఎఫిషియన్సీ చాలా హయ్యర్. అటు రీహీట్ సైకిల్ సెపరేట్ అయినా రీజనరేటివ్ సైకిల్ అయినా సరే ఆ రెండిట్ల ఇది ఈ సైకిల్ చాలా ఎక్కువ థర్మల్ ఎఫిషియన్సీ అనేది. ఓకే, ది సైకిల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై ప్రెజర్ స్టీమ్. సో ఈ సైకిల్ అనేది హై ప్రెజర్ స్టీమ్ ఎక్కడైతే కావాలో అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు. సో అది 90 బార్ వరకు మనకి ఎక్కడైతే ప్రెజర్ కావాలో ఆ పవర్ ప్లాంట్లో ఈ సైకిల్ యూజ్ చేస్తారు టు ఇంక్రీజ్ ది సైకిల్ ఎఫిషియన్సీ. సో ఇది ఆ సైకిల్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ చేయడానికి ఈ సైకిల్ అనేది వాడుతూ ఉంటారు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ బైనరీ వేపర్ సైకిల్ అండ్ మనకి ఈ రీహీట్ అండ్ రీజనరేటివ్ సైకిల్ గురించి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్రతి వీడియో కింద కామెంట్లో లైక్లు చేయండి. ఎక్కువ ఏ వీడియోకి వస్తాయో ఆ వీడియో ఎక్కువ ప్రిఫరెన్స్ చేయడం జరుగుతుంది. సో అలాంటి వీడియోలు ఎక్కువ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.